వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బంగ్లాదేశ్లో అరెస్ట్ అయిన చిన్మయి కృష్ణదాస్ బెయిల్ పిటిషన్ వాయిదా పడింది. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు డిఫెన్స్ లాయర్స్ ఎవరూ ముందుకు రాలేదు. దీంతో చిట్టాగాంగ్ కోర్టు ఆయనను బెయిల్ పిటిషన్పై విచారణను వచ్చే ఏడాది జనవరి 2వ తేదీకి వాయిదా వేసింది. కోర్టు రూమ్కు ఉదయం 11 గంటలకు డిఫెన్స్ లాయర్ హాజరు కాలేదని, దీంతో బెయిల్ని వాయిదా వేస్తున్నట్లు చిట్టాగాంగ్ మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జ్ సైఫుల్ ఇస్లాం ఆదేశాలిచ్చారు. కృష్ణదాస్ తరపున వాదించేందుకు సిద్ధమైన లాయర్ని ఇస్లామిస్టులు చితకబాదినట్లు ఇస్కాన్ ఓ ప్రకటనలో తెలిపింది. ఆ లాయర్ ప్రస్తుతం ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉన్నట్లు పేర్కొంది. బెయిల్ విచారణకు హాజరవుతున్నారన్న నేపథ్యంలో సుమారు 70 మంది హిందూ లాయర్లపై కేసులు పెట్టినట్టు బంగ్లాదేశ్ సమ్మిళిత సనాతన జాగరణ్ జోట్ తెలిపింది. కృష్ణదాస్ను డిఫెండ్ చేస్తున్న లాయర్లపై దాడులు జరుగుతున్నట్లు ఆ సంస్థ ఆరోపించింది. డిఫెన్స్ లాయర్ ఎవరూ హాజరు కాలేదని చిట్టాగాంగ్ మెట్రోపాలిటన్ పోలీస్ అదనపు డిప్యూటీ కమిషనర్ మోఫిజుర్ రెహమాన్ మీడియాకు వెల్లడించారు. బెయిల్ విచారణ సందర్భంగా కోర్టు ఆవరణలో సెక్యూరిటీని పెంచారు. కోర్టు సమీప ప్రాంతాలలో అదనపు పోలీసు బలగాలు పెట్రోలింగ్ నిర్వహించాయి. ఇస్కాన్ కోల్కతా ఉపాధ్యక్షుడు రాధా రమన్ దాస్ ప్రకారం రాయ్ యొక్క ఏకైక తప్పు అతను చిన్మయి కృష్ణదాస్ కోసం కోర్టులో వాదించడం మాత్రమే. అందువల్ల ఇస్లామిస్టుల బృందం అతని ఇంటిని దోచుకుందని, తీవ్రంగా గాయపడిన రాయ్ని ఐసీయూలో ప్రాణాలతో పోరాడుతున్నారని చెప్పారు. ఐసీయూలో ఉన్న రాయ్ చిత్రంతో పాటు అతను ఎక్స్లో పోస్ట్ చేశారు. దయచేసి అడ్వకేట్ రామోన్ రాయ్ కోసం ప్రార్థించండి. చిన్మయి కృష్ణ ప్రభును కోర్టులో వాదించడమే అతని ఏకైక తప్పు. ఇస్లాం వాదులు అతని ఇంటిని దోచుకున్నారు, అతనిపై క్రూరంగా దాడి చేశారు, అతన్ని ఐసీయూలో ఉంచారు, ప్రాణాలతో పోరాడుతున్నారు, మైనారిటీ హక్కులను కాపాడే వారికి ప్రమాదం అంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఇక ఇస్కాన్ బెంగాలీ న్యూస్ ఛానల్తో మాట్లాడుతూ న్యాయవాది రాయ్పై జరిగిన ఈ క్రూరమైన దాడి చిన్మయి కృష్ణ ప్రభుని న్యాయపరంగా సమర్థించడంలో ప్రత్యక్ష పరిణామమని చెప్పారు. బంగ్లాదేశ్లోని మతపరమైన మైనారిటీల హక్కులను కాపాడేవారు ఎదుర్కొంటున్న పెరుగుతున్న ప్రమాదాన్ని ఇది ప్రతిబింబిస్తోంది అన్నారు. మైనారిటీలపై పెరుగుతున్న దాడులను పరిగణలోకి తీసుకున్న దాస్ ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ బంగ్లాదేశ్లో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. మా కాల్ చేస్తున్న సన్యాసులు భక్తులకు తమ గుర్తింపును ఇస్కాన్ అనుచరులు లేదా సన్యాసులుగా బహిరంగంగా దాచామని చెబుతున్నారు. వారి ఇండ్లలో లేదా దేవాలయాలలో వారి విశ్వాసాన్ని తెలివిగా ఆచరించాలని మేము వారిని కోరాము. దృష్టిని ఆకర్షించని విధంగా దుస్తులు ధరించాలని మేము వారికి సూచించాము అని తెలిపారు. ఏదేమైనా కానీ హిందువులు క్షణమొక యుగంగా బంగ్లాదేశ్లో బ్రతుకుతున్నారు. లాయర్లను కోర్టుకు కూడా రానివ్వని దుస్థితి బంగ్లాదేశ్లో ఉంది. చట్టాలకి న్యాయదేవతకి మొన్నటి వరకు మన భారతదేశంలో కూడా కళ్ళు కట్టి ఉండేవి. ఇప్పుడు అది తీసేశారు. బంగ్లాదేశ్లో కళ్ళే కాదు, చెవులు, నోరు అన్నీ కట్టేసినట్టున్నారు. ఇంత జరుగుతున్నా స్పందించట్లేదు. ఒక్కటే చేయగలం, ప్రపంచంలో ఉన్న హిందువులంతా కూడా బంగ్లాదేశ్ హిందువులకు, మైనారిటీలకు మద్దతుగా నిలవడం. ప్రపంచంలో ఉన్న మానవత్వం కలిగిన ప్రతి మనిషి కూడా బంగ్లాదేశ్లో ఉన్న మైనారిటీలకు మద్దతుగా నిలవడం, వారికి అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది అనే విషయాన్ని అంతర్జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లి దాని మీద పోరాటాలు పెరిగి బంగ్లాదేశ్ విషయంలో ఈ మారణ హోమం ఆగిపోయే విధంగా మన వంతు ప్రయత్నం చేయడం. అవునంటారా కాదంటారా? ఏదేమైనా లాయర్ రాయ్ గారు త్వరగా కోలుకోవాలని కొన్ని ఛానల్స్ కొన్ని చోట్లయితే ఆయన చనిపోయారని వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం ఆర్ వాయిస్కి పూర్తిగా ఇంకా తెలియదు కాబట్టి మనం ఏమీ నిర్ధారించలేకపోతున్నాం. ఆయన ఒకవేళ ఇంటెన్సివ్ కేర్లో ఉంటే మాత్రం ఆయన త్వరగా కోలుకోవాలని, ఆయన కుటుంబం కూడా ధైర్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుందాం. మీ అభిప్రాయం ఏంటి అనేది కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు. అందుకే ప్రతిరోజు వీడియో చివర మీకు గుర్తు చేస్తూ ఉన్నాను, సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి అని. సబ్స్క్రైబ్ చేస్తే ప్రతి వీడియోని ఒక లైక్, ఒక షేర్ కూడా చేసేయండి. అలాగే అండ్ ఆర్థికంగా ఈ ఛానల్కి దయచేసి చేయుతగా నిలవండి. మీరు చేసే సహాయం ఇంకా ఈ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుంది. మాకు ఆర్థికంగా చాలా ఇబ్బంది ఉంది ఛానల్ విషయంలో. అయితే మీ అందరి సపోర్ట్ ఉండడం వల్లే ఇంకా ముందుకు వెళ్ళగలుగుతున్నాం. సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలి అనుకునే మా ప్రయత్నానికి సహకారం అందించిన వాళ్ళు అవుతారు. మార్కెటింగ్ యాడ్స్ కోసం కూడా మా ఛానల్ని సంప్రదించండి. 8328500576 నెంబర్కి కాల్ చేయడం ద్వారా. జై హింద్, జై భారత్.